కాలువలను మరమ్మతు చేయాలి, వర్షపు నీటిని నిల్వ చేయాలి, బావులు చెరువులను రీస్టోర్ చేయాలి, భూగర్భ జలాల రీఛార్జ్ కోసం గ్రామం మొత్తం కలిసి పనిచేయాలి. నీటిని ఎవరికి ఎంత ఇవ్వాలో న్యాయంగా నిర్ణయించే పద్ధతులు ఉండాలి. నీరు పంచుకునే నిబంధనలు స్పష్టంగా ఉండాలి. ప్రభుత్వం కూడా తన పాత్రను బలపరచాలి. నీటి మౌలిక వసతులకు బడ్జెట్ కూడా పెంచాలి. పాత కాలువలు, పైపుల నెట్వర్క్లు, నీటి కాలువ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్ సిస్టంలకు సబ్సిడీలు ఇవ్వాలి. వర్షపు నీరు వృధా కాకుండా గ్రామ స్థాయిలో ట్యాంకులు, చెరువులు, చిన్న కుంటలు నిర్మించాలి. వాతావరణ మార్పు పెరుగుతున్న ఈ సమయంలో నీటి నిర్వహణను ప్రతి విధానంలో భాగం చేయాలి. ఇది కేవలం వ్యవసాయం గురించే కాదు, ఇది జీవన విధానం గురించి కూడా. నీరు లేని భూమిలో పంట కాదు, భవిష్యత్తే ఎండిపోతుంది. రైతు చెమటతో పాటు నీరు కలిస్తేనే పంట పచ్చగా మెరుస్తుంది. నీరు ఉంటేనే నేల నవ్వుతుంది. నీరు ఉంటేనే విత్తనం పాట పాడుతుంది. ఓవైపు మనం గింజలను కాపాడుతూనే వాటిని పెంచే నీటిని రక్షించాలి. ఈ రెండు కలిస్తేనే భూమి జీవిస్తుంది. ఇది మనకు ఒక హెచ్చరిక లాంటిది. మన భవిష్యత్తు విత్తనాల బలంలో కాదు, నీటి బలంలో ఉంది. నీటిని కాపాడితేనే రైతు బతుకుతాడు. రైతు బతికితేనే దేశం నిలుస్తుంది. వర్షం రావడం మన అదృష్టం కావచ్చు, కానీ నీరు కాపాడడం మన బాధ్యత. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్.